ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు బి మత్యాస్ రెడ్డి లలిత కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, నీలీష్ హన్సిక మంచి చదువుల కొరకు, మ్యాగిస్టెల్ల కుటుంబం కృతజ్ఞతగా రిమోనా మంచి ఆరోగ్యం కొరకు, లిండా మాయిస్ త్వరగా కోలుకోవాలని, నాగలక్ష్మి కవిత గీత లత కీర్తన యశ్వంత్ కుటుంబం కొరకు కృతజ్ఞతగా గంగారాం దేవుని మార్గంలో నడవాలని, అల్ఫోన్స్ విక్టోరియా బార్బరా థోమాస్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సిస్టర్ వలసల, బాలరెడ్డి సుందరమ్మ మంచి ఆరోగ్యం, ప్రీతం రుచిత్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత కొరకు, కరుణాకర్కి మంచి కంపెనీలో ఆర్డర్స్ రావాలని, రేష్మ మంచి ఆరోగ్యం మంచి చదువులు, డాక్టర్ శౌరి శైలజ కుటుంబం కృతజ్ఞతగా రేష్మకి ఎంబీబీఎస్లో సీట్ వచ్చినందుకు కృతజ్ఞతగా, థోమాస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, దైవాశీస్సుల కొరకు తల్లి మరియమాత పేరట పూజ, కురువ శ్రీనివాస్ క్యాన్సర్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం, రఘువర్ధన్ భరత్ మంచి చదువులు, ఆరోగ్యం, జ్ఞానం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు, ఆర్ అశోక్ రెడ్డి హైమావతి సందీప్ భవానీ కుటుంబం కృతజ్ఞతగా సందీప్ మారు మనసు భవానీ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రుల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలేని దేవుని సంరక్షణ కాపుదల కొరకు, వై థోమాస్ రెడ్డి రెజీనమ్మ శౌరీలు మంచి ఆరోగ్యం కొరకు, అన్వేష్ ప్రీతి నెవిన్ జేవియర్ ఆర్థిక అభివృద్ధి కొరకు, డి శ్యామ్ సుందర్ విజయ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డి సంజయ్ మంచి చదువులు వ్యాపార అభివృద్ధి, కాసు చిన్నపిరెడ్డి మంచి ఆరోగ్యం కొరకు పూజను సమర్పించేవారు కుటుంబ సభ్యులు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా ఈరోజు ముగిసిన తెలుగు వడకాన్ని దేవుడు దీవించినందుకు కృతజ్ఞతగా, ఇంకా రాబోయే వడకాలలో అనేక మందికి మేలులు, స్వస్థతల, అద్భుతముల, ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు, చంద్రబోస్ ఉద్యోగంలోని సమస్యలు తీరాలని, శాంతి సమాధానం, దైవాశీస్సుల కొరకు, మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత, షీబా జాయ్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఒక వ్యక్తి కుటుంబంలో శాంతి సమాధానం, పిల్లల భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధి కొరకు, ప్రదీప్ జ్యోతి వ్యాపార అభివృద్ధి, రితికా వివియాన మంచి జీవిత భాగస్వామి కొరకు ప్రత్యేక తలంపుల కొరకు, అంతోనికి మంచి యుఎస్ఏలో మంచి జాబ్ రావాలని, తల్లి మరియమాత పేరట పూజ, దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్ పనిచేసే సిబ్బంది, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచరణ ప్రభు దీవించి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా, ఏరువా జయపాల్ రెడ్డి రాణి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా పిల్లల మంచి ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి కొరకు, గాదె మరియు చిన్నమ్మ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు బీరెడ్డి మత్యాస్ రెడ్డి లలిత, బాసాని సాల్మోన్ రెడ్డి నిర్మల మేరీ ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు బి ప్రవీణ్ రెడ్డి జ్యోతి, మేకల సంధ్య దిలీప్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతగా, ఒక వ్యక్తి యొక్క ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, తుమ్మా వినయ్ కుటుంబం కృతజ్ఞతగా మారు మనసు కొరకు, ఎం బాలరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పిస్తున్నారు కుటుంబ సభ్యులు, లిల్లీ కుటుంబాన్ని దీవించాలని, ముఖ్యంగా వారి మనమడు పునీతిని మంచి చదువు, ఆరోగ్యం, తెలివి, జ్ఞానం, కుటుంబ సభ్యులందరూ కూడా దీవింపబడాలని తల్లి మరియమాత పేరిట పూజ. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. ఈరోజు పూచపల్లి స్పాన్సర్ చేసేవారు వైబాల స్నేహితురెడ్డి. జన్మదిన దీవెనలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా, కారునికి తెలివి, జ్ఞానము, చదువులు, కుటుంబ సభ్యులు చెయ్యి ప్రతి పనిలో దేవుని తోడు సహాయం కొరకు, కుటుంబపై కారుణ్య కిరణాలు ఉండునట్లుగా ఈ దివ్య బలి పూజను స్పాన్సర్ చేసేవారు వై శ్రీధర్ రెడ్డి మాధవి.
శుభములు నిండిన ప్రభుని బలిలో పాల్గొను భాగ్యము ఒసగిన దేవా. శుభములు నిండిన ప్రభుని బలిలో పాల్గొను భాగ్యము ఒసగిన దేవా. పావనాత్మతో నింపుము ప్రభువా, పావనాత్మతో నింపుము ప్రభువా. ప్రణుతులు ఇవిగో చేకొను స్వామి, ప్రణుతులు ఇవిగో చేకొను స్వామి. నిసగ సగమప గమప నిసగరి రిసని పామ గమప సంతస్వముంది. ఈ శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లితిని. ఈ బలి పూజలు ప్రమితను నేను సుమధుర స్వరముతో కీర్తించెదను. సందస్సముంది ఈ శుభవేళ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఫాదర్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత పేతురు బోధనా పీఠమ పండుగ జరుపుకుంటూ ఉన్నాము. యేసు ప్రభువే స్వయముగా పేతురు గారిని ఎన్నుకొని ఆ యొక్క అపోస్తులకు నాయకుడిగా ఆయనను ఎన్నుకొని ఉన్నారు. ఆయన ద్వారా ఆయనకు అప్పగించిన ఆ యొక్క బాధ్యతను పేతురు గారు దృఢమైన విశ్వాసము కలిగి ఉండి యేసు ప్రభువుకు నిజమైన సాక్షిగా జీవించి ఉన్నారు. మరి యొక్క గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనము ఈనాటి పఠనాల ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాము. సేవా నాయకత్వం కలిగిన వ్యక్తి, ఆత్మపూరితమైన వ్యక్తి, అదేవిధంగా దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వ్యక్తి, ఒక గొప్ప నాయకుడని చెప్పుకోవచ్చు. మరి పునీత పేతురు గారి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా దేవాతి దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, వారి వలె మనము కూడా ఆ యొక్క నిండు విశ్వాసాన్ని కలిగి ఉండాలని, ఆత్మపూరితమైన జీవితాన్ని జీవించగల శక్తిని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. అదేవిధంగా ఈ యొక్క దివ్య బలిలో మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసము, కుటుంబ అవసరాల కోసము ఈ యొక్క పూజను కొనియాడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు ధారాళంగా ఆశీర్వదించి వారికి అన్ని విధాలుగా తోడుగా ఉండి నడిపించాలని ప్రార్థించుకుందాం. అదేవిధంగా ప్రత్యేకంగా మన పోప్ గారి కోసం ప్రార్థించుకుందాం. పోప్ ఫ్రాన్సిస్ గారి కోసం వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆయన త్వరగా ఆ యొక్క అనారోగ్యం నుంచి కోలుకొని మరలి ఆ యొక్క వాక్య పరిచయంలో దేవుడు ఆయనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాలని పోప్ గారి కోసం ప్రార్థించుకుందాం. ఈనాటి దివ్య బలి పూజలో మనందరము యోగ్యులమౌటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నరక శక్తులేవియు మమ్ము వేధింపకుండా కాచి కాపాడమని మిమ్ము ప్రార్థించుచున్నాము. అపోస్తుడైన పునీత పేతురు దివ్య జ్ఞానముతో మహావిశ్వాస సత్యంను ప్రకటించి అతని విశ్వాసపు రాతి పునాది మీద మమ్ము స్థిరపరచితివి. నాటి నుండి మా మధ్య నెలకొని ఉన్న ఈ నాయకత్వపు సేవా భాగ్యమునకు మీకు వందనములు. ప్రతినిత్యము నీ సంరక్షణను మాకు దయచేయుము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొంచున్నాము. ఆమేన్. పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 1-4 వరకు. A reading from the first letter of Saint Peter, chapter 5, verses 1-4. తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మునర్పబడినను మహిమలో భాగస్వామి అగుదును. నేను విన్నపించినదేమనా, మీ అధీనముందున్న దేవుని ముందుకు కాపులకు కండు అయిష్టంతో కాక దేవుని చిత్తము అనుకుని ఇష్టపూర్వముగా దానిని కాపాడుడు. దుర్లభమైన అపేక్షతో కాక మనపూర్వంగా దానిని కాయుడు. మీ అధీనముందున్న వారిపై అధికారము చాలా ఇంపక మీరు ముందుకు మాతృగా ఉందుడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నిటికీ క్షీణింపని మహిమాత్మక కిరీటమును పొందును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా యేసునకి, హల్లెలూయా క్రీస్తునకి, హల్లెలూయా యేసునకి, హల్లెలూయా క్రీస్తునకి. రాజాదిరాజు ఇమ్మానుయేలు, రాజాదిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోనే భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు. మత్తయి సువార్త, Gospel of St. Matthew, chapter 16, verses from 13 to 19. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొంచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడగు సిమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయంలో తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత పేతురు గారి బోధన పీఠం పండుగ జరుపుకుంటూ ఉన్నాం. ద చైర్ ఆఫ్ సెయింట్ పీటర్. ఈ యొక్క పండుగ మనకు యేసు ప్రభు స్వయముగా పేతురు గారికి ఆ నాయకత్వపు బాధ్యతను ఆయనకు ఇచ్చి ఉన్నారని ఈ పండుగ ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆ యొక్క సందర్భాన్ని ఒక పండుగగా మనము ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. యేసు ప్రభువే స్వయముగా ఆ యొక్క వ్యక్తిని ఎన్నుకున్నారు. ఆ యొక్క 12 మంది అపోస్తులను ఎన్నుకున్నారు. మరీ ముఖ్యముగా ఆయన పేతురు గారిని ఎన్నుకొని వారికి ఒక లీడర్గా ఆయన నియమించి ఉన్నారు. మరి పేతురు గారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన పేరు కూడా మార్చబడినది. మొదట సిమోను అని ఆయన పేరును ప్రభువే స్వయముగా పేతురు అని ఆయనకు పేరు పెట్టి ఉన్నారు. ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము. ప్రభువే స్వయంగా పేతురుతో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు, ఈ యొక్క పరలోకపు రాజ్యపు తాళపు చెవులను మీకు ఇచ్చేదను. నీవు ఈ భూమిలో ఏది బంధింతువో అది పరలోకమున బంధింపబడినని ప్రభువే స్వయంగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అంత గొప్ప నాయకుడు పునీత పేతురు గారు. ఆయన తదనంతరం మనం ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాము, పోపు గారు ఆయన నాయకత్వం నుంచి వచ్చిన వారే. మరి పునీత పేతురు గారి యొక్క జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే ఒకానొక సందర్భంలో ఆయన ఎంతో విశ్వాసంతో ఆ ప్రభువును ఈనాటి సువిశేషణ పట్టణంలో మనం వినిన్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 19 వరకు మనం చూసినట్లయితే ఆయన ప్రభు నన్ను ఎవరు ఏమనుకుంటున్నారని యేసు ప్రభు ఆ శిష్యులను అడగగా వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇచ్చారు. మీరు ఏలియా ప్రవక్తని, ఇర్మియా ప్రవక్తని లేదా ప్రవక్తల్లో ఒకరని జనులు అంటున్నారు అని సమాధానం ఇచ్చారు. మరి ఎప్పుడైతే ప్రభు ఆ యొక్క శిష్యులను వారిని స్వయంగా అడిగి ఉన్నారో, మీరు ఏమనుకుంటున్నారు నా గురించి అనగా పేతురు గారు మొదట ఆయన సమాధానం ఇస్తూ, మీరు సర్వశక్తివైన దేవుని యొక్క కుమారుడు అని ఆయన
ఆ యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు, పేతురు, ఇది రక్త మాంసాలు కాదు నీకు తెలియచేసినది, ఇది దేవుని యొక్క ప్రేరణ వలన. ఒకానొక సందర్భంలో ఇదే వ్యక్తి ఆ ప్రభువుని 3 సార్లు నాకు తెలియదు అని బొంకి ఉన్నాడు. అది ప్రభువే స్వయంగా ఆ పేతురు గారి గురించి కూడా తెలియచేసి ఉన్నారు. నువ్వు కోడి కుయ్యకు ముందల 3 సార్లు నేను ఎవరో తెలియనని చెబుతావు అని ఆయన ప్రభువే స్వయంగా ఆ శిష్యులకు పేతురు గారికి తెలియచేసి ఉన్నారు. అది జరిగిన పిదపట శిష్యులందరూ భయంతో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ యొక్క పెంతెకోస్తు రోజు పవిత్రాత్మతో నింపబడి ఉన్నారో అప్పటి నుంచి వారి జీవితమే మారిపోయినది. ప్రాముఖ్యంగా పేతురు గారి యొక్క జీవితము మారిపోయింది. ఆయన యేసు ప్రభువును నమ్మిన వ్యక్తి, దృఢమైన విశ్వాసాన్ని కలిగిన వ్యక్తి. అందుకే ఆయన పేరిట ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప మహత్కర కార్యాలు ఆయన చేసి ఉన్నారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 6వ వచనం నుండి 7, 8వ వచనం మనం చూసినట్లయితే, ఒక వ్యక్తికి పునీత పేతురు గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. ఆయన గుడి ముందల ఒక క్రిపుల్డ్ మ్యాన్ అక్కడ ఆయన అడుకుంటూ ఉండగా ఆయన వద్దకు వచ్చి, అయ్యా నాకు సాయం చేయనని పేతురు గారిని అడగగా పేతురు గారు అంటున్నారు, నా దగ్గర బంగారము సిల్వరు లేదు, వెండి లేదు, కానీ నేను దేవుని పేరట నా దగ్గర ఉంది, నేను నీకు ఇస్తాను, యేసు పేరిట నామమున నీవు లేచి నడవాలి అని ఆ యొక్క వ్యక్తితో చెప్పగా ఆ వ్యక్తి వెంటనే లేచి నడవసాగారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి అంత విశ్వాసాన్ని కలిగిన వ్యక్తి పునీత పేతురు గారు. మరి రెండవ విషయం మనం చూసినట్లయితే ఆత్మ ప్రేరితమైన జీవితాన్ని జీవించి ఉన్నారు. అదే మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, 14వ వచనం మనం చూసినట్లయితే, అప్పటి వరకు భయపడుతున్న ఆ యొక్క శిష్యులు ఎప్పుడైతే ఆత్మ ప్రేరణ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఉన్నారో పెంతెకోస్తు రోజున పునీత పేతురు గారు అందరి ముందు నిలబడి ఆ యొక్క వ్యక్తులను వారికి ఆ యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. అప్పటి వరకు భయపడిన వ్యక్తి ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డాడో ధైర్యంగా వారందరినీ ఎదిరిస్తూ, మీరే ఆ యొక్క నజరేయుడైన యేసుని మీరు చంపివేశారు, దానికి కారకులు మీరే అని ఆయన ధైర్యంగా అందరి ముందటల ఆయన పలికి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ఆత్మ ప్రేరణ వలన కలిగిన వ్యక్తి ఎన్నో పరిచయ కార్యక్రమాలు చేపట్టారు. యేసు ప్రభువుని గాఢంగా విశ్వసించి ఆయన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తి. 3వ అంశం ఈ యొక్క పునీత పేతురు గారి జీవితంలో మనం చూసినట్లయితే సేవా నాయకుడు. యేసు ప్రభు ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ సేవకులే. అందరి బయట సమాజంలో నాయకుల వలె కాకుండా సేవా భావంతో, సేవా హృదయంతో ఇతరులకు ఏది చేయాలో మంచి చేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తులే ఈ యొక్క సేవాభావం కలిగిన నాయకులు. అందులో ప్రాముఖ్యంగా పేతురు గారు యేసు ప్రభువును విశ్వసించి ఆయన తన జీవితాన్ని సమర్పించి ఆ సేవా భావంతో, అంకిత భావంతో ఆయన జీవించి ఉన్నారు. మరి యొక్క 3 విషయాలు మనము పునీత పేతురు గారి జీవితంలో చూస్తూ ఉన్నాము ఈరోజు. అంత గొప్ప మహానాయకుడు, ఆత్మ ప్రేరణతో నడిచిన వ్యక్తి, దృఢమైన విశ్వాసాన్ని కలిగిన వ్యక్తి తన జీవితాన్ని యేసు ప్రభువుకి సమర్పించి ఉన్నారు. ఆయనకు నిజమైన సాక్షిగా జీవించడానికి తన జీవితాన్ని సమర్పించిన ఒక గొప్ప మహానుభావుడు పునీత పేతురు గారు. మరి ఆయన ద్వారానే మనము ఇప్పటి వరకు ఆయన నాయకత్వము, ఆయన తరువాత తరాలకు అప్పగించబడి మనం ఇప్పటికీ పోపు గారిని ఇక బాధ్యతను, పేతురు గారి యొక్క బాధ్యతను పోపు గారికి ఇచ్చారని మనకు తిరుసభ తెలియచేస్తూ ఉంది. అందుకే మన తిరుసభ అంతటికీ పెద్ద నాయకుడు పోపు గారు. మరి కొన్ని రోజులుగా మన పోపు గారు, ఫ్రాన్సిస్ పోపు గారు
అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. వారి కోసం మనము ప్రార్థించాలి. దేవాతి దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మళ్ళీ తిరిగి ఆయన యొక్క తిరుసభను నడిపించాలని, దేవుని యొక్క మార్గంలో నడిపించగల శక్తిని దేవుడు ప్రసాదించాలని మనము ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యొక్క పేతురు గారి యొక్క జీవితాన్ని మనము పరిశీలించాము. మన వలె కూడా అతను కూడా ఆయన బలహీనతలో లోనయ్యాడు. ఆ యొక్క సముద్రంలో ప్రభు నీటి మీద నడుస్తున్నప్పుడు, ప్రభు మీరు అయినట్లయితే నన్ను ఆజ్ఞాపించండి, నేను కూడా నడుస్తాను అని ఆయన నీటి మీద నడవసాగాడు. ఎప్పుడైతే అలలు అవన్నీ చూసి భయపడ్డాడో, మునిగిపోతుండగా ప్రభు ఆయన చెయ్యి అందించి ఆయనను విశ్వాసాన్ని దృఢపరిచారు. ఆయన యొక్క బలహీనతలో ఉన్నప్పటికీ దేవుని మహత్త కార్యం తెలుసుకొని ఆత్మ ప్రేరణతో నింపబడి ఒక గొప్ప నాయకుడిగా ఆయన జీవించి ఉన్నారు. అదేవిధంగా మనం కూడా మన బలహీనతలు ఎలా ఉన్నప్పటికీ ప్రభు మన జీవితాలు అన్నీ మనకున్న పరిమితులు ఆ ప్రభునికి అన్నీ తెలిసినవే. మనం ఎప్పుడైతే ఆ దేవునికి మన జీవితాన్ని సమర్పిస్తామో, దేవుడు మనల్ని కూడా మన యొక్క విశ్వాసాన్ని దృఢపరిచి ఆయన యొక్క ఆత్మ ప్రేరణతో నింపి నడిపిస్తారు. ఏ విధంగా అయితే పునీత పేతురు గారిని ఒక గొప్ప మహానాయకుడిగా చేసి ఉన్నారో, ఒక గొప్ప ఆయన యొక్క శక్తివంతమైన ఆయుధంగా ప్రభు వినియోగించుకున్నారో, అదేవిధంగా నిన్ను నన్ను ఎప్పుడైతే మనల్ని దేవునికి సమర్పించుకుంటామో, మనల్ని కూడా ఆ ప్రభు ఆయన యొక్క శక్తివంతమైన ఆయుధంగా మనల్ని తన సేవలో వినియోగించుకుంటారు. మరి దేవుడు మనకు అలాంటి విశ్వాసాన్ని ప్రసాదించాలని పునీత పేతురు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని ఆత్మ ప్రేరణతో నింపాలని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ సేవకే అంకితం. నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లాలా 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 లాలా. నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లాలా 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 లాలా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచు నీ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవుట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ప్రార్థనలను అర్పణలను దయతో అంగీకరింపమని ప్రార్థించుచున్నాము. ఆ సభకు ప్రధాన కాపరి అయిన పునీత పేతురు సహాయముతో శ్రీ సభ సభ్యులందరూ పరిపూర్ణ విశ్వాసమునందు దృఢముగా నుండి దైవపు రాజ్యమునకు వారసులు అర్హులమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటిని మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి, నీవు నీ మందను ఎన్నడూనూ చేయి విడువక ధన్యులైన మీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళంను అన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతంతో నిన్ను ఎడతెగగా స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచే వాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతరము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమై ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముగనే భోజనాంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రం మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పులాంతని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. ఈ యొక్క కృపా సమయమందు ప్రత్యేకంగా మన యొక్క కుటుంబాల్లో మరణించిన వారి గురించి స్మరించుకుందాం. అదేవిధంగా మన యొక్క బంధుమిత్రులు, అదేవిధంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు వారికి నిత్య విశ్రాంతిని దయచేయునుగాక. ఆమేన్. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజెప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్ గారితోను మరియు పునీత జోసెఫ్ రైనాల్డ్స్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన లోక రక్షకుడు నేర్పించిన ఆ యొక్క పరలోక జపాన్ని భక్తితోను నిండు విశ్వాసంతో జపించుకుందాం. పరలోకమనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహిప్పుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము, మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానికి వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతుల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. వ్యాధి బాధలలో చిక్కుకున్న వారికి స్వస్థతనిచ్చెడి ప్రేమ విందు. వ్యాధి బాధలలో చిక్కుకున్న వారికి స్వస్థతనిచ్చెడి ప్రేమ విందు. నలిగిన హృదయాలు, కృంగిన దేహాలకు ఊరట కూర్చెడి శాంతి విందు. నలిగిన హృదయాలు, కృంగిన దేహాలకు ఊరట కూర్చెడి శాంతి విందు. అందమైన మందసంలో కొలువైన దేవునే ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు. పరమేశ్వరుని పరమ విందు. పరలోక మాధుర్య విందు. పరమేశ్వరుని పరమ విందు. అభిషిక్తుని ఆత్మ విందు. అమరేశ్వరుని అమర విందు. అందమైన మందసంలో కొలువైన దేవునే ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పేతురు యేసుతో ఇట్లు పలికెను, నీవు సజీవుడగు దేవుని కుమారుడువు వైన క్రీస్తువు. అందుకు యేసు ఇట్లు పలికెను, నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించెదను. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ధన్యుడును అపోస్తులైన పేతురు ఉచ్చుమునాడు మమ్ము మా రక్షకుడైన క్రీస్తుని శరీర రక్తంతో పోషించి ఉన్నావు. పునీత పేతురు నాయకత్వపు సేవను స్మరించుకొనుచున్న మాకు
ఈ దివ్య భోజనము సమాఖ్యమును శాంతిని నీ విశేష వరములుగా ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జగదికి జననివి నీవే, పరలోకరాణివి నీవే. జగదికి జననివి నీవే, పరలోకరాణివి నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. జగదికి జననివి నీవే, పరలోకరాణివి నీవే. జగదికి జననివి నీవే,